నేను ఎందుకు తీసుకున్నా అంటే కన్నడలో కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఆడియన్స్ అలా అనుకోవచ్చా, లేకపోతే ఒక ఫ్రెష్ ఊరికే ఎవరు ఖాళీగా ఉన్నారో ఆలోచించాము. జోక్, ఓకే, జోక్, టేక్ ద జోక్స్ లైక్ జోక్స్. ఓకే, ఓకే, ఐల్ టెల్ యూ దట్, నో ఐల్ టెల్ ఇది యాక్చువల్ రీజన్ చెప్తాను. సో I saw some interview of hers and I thought చాలా సెన్సిబుల్గా అనిపించింది. అండ్ ఆల్సో సంథింగ్ కొంచెం రిలేటబుల్ రోల్ ఏదైనా ఉంటే చాలా బాగుంటుందని అనిపించింది. ఎప్పుడు జస్ట్ ఒక థాట్ అది అలా పాస్ అయింది. ఆఫ్టర్ దట్ ఐ వెంట్ టు దిస్, నా ఫ్రెండ్ నీర్జా ఒక ఫిల్మ్ డైరెక్ట్ చేస్తుంది, తెలుసు కదండి, షీఈ్ యాక్టింగ్ ఇన్ దట్ ఫిల్మ్. అది యాక్చువల్లీ ఆ సినిమా ఓపెనింగ్కి పూజ, ముహూర్తం పూజకి నేను వెళ్ళాను. అండ్ ఐ సా హర్ దేర్. And I remember walking out of that puja and calling my friend Neerja and telling that very good choice అని తనకు చెప్పాను. ఎందుకంటే నాకు ఆ కథ తెలుసు, ఆ కథలో తన రోల్ తెలుసు. ఆ రోల్కి చాలా వెయిట్ ఉంది, చాలా మంచి రోల్ అది. అండ్ తను ఫస్ట్ తను చేస్తుందని నాకు చెప్పినప్పుడు బాగుంటారు, లుక్ వైజ్గా బాగుంటారు అనిపించింది. బట్ వెన్ ఐ వెంట్ టు ద పూజ, వెన్ ఐ సా ద వైబ్, తను వచ్చి మాట్లాడింది నాతో. వి స్పోక్ ఫర్ లైక్ ఓవర్. నిజం అనుకుంటారు.